మన నెక్స్ట్ ఆడిట్ లో మనం ఒక్కొక్క చాప్టర్ లోని ఏ స్టాండర్డ్స్ కవర్ అయినాయో ఒకసారి చూసుకుంటూ వద్దామా. సో ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ ఏంటమ్మా, చాప్టర్ నెంబర్ 1 ఏంటమ్మా? ఇంట్రడక్షన్ టు ఆడిటింగ్, అంతేనా? ఇంట్రడక్షన్ టు ఆడిటింగ్. ఇక్కడ మనం కవర్ చేసుకున్న స్టాండర్డ్స్ చెప్పండి. SA 200, SA 210 టర్మ్స్ ఆఫ్ ది ఆడిట్ ఎంగేజ్మెంటే కదమ్మా. SR నో. తర్వాత ఇది ఫస్ట్ చాప్టర్ లో మనం కవర్ చేసుకున్న స్టాండర్డ్స్. ఫస్ట్ ఏంటమ్మా? SA 200 అంటే ఏంటి? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటే కదమ్మా. ఆ తర్వాత SA 210 అంటే టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ అండ్ ఇనిషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్స్. ఇందులో మనకి కంపల్సరీ రిక్వైర్మెంట్స్ ఏంటి? కమ్యూనికేషన్ విత్ ప్రీవియస్ ఆడిటరే కదమ్మా. మనం కొత్తగా ఆడిట్ చేస్తుంటే కనుక ఇనిషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్స్ లో కమ్యూనికేషన్ విత్ ప్రీవియస్ ఆడిటర్ మ్యాండేటరీ కదమ్మా. అలాగే ఇక్కడ మనం ఇంకోటి ఏం మ్యాండేటరీ? రిటర్న్ రిప్రజెంటేషన్స్ గ్యాదర్ చేయాలి, అంతేనా? దేనికి సంబంధించింది? విత్ రెస్పెక్ట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి సంబంధించిన అన్నిటి కూడా ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ మేనేజ్మెంట్ ప్రిపేర్ చేసింది. విత్ రెస్పెక్ట్ ఆఫ్ కంప్లైన్స్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, కంప్లైన్స్ విత్ ద లాస్ అండ్ రెగ్యులేషన్స్ ప్రిపేర్ చేశారు అని చెప్పేసి ఒక రిటర్న్ రిప్రజెంటేషన్. we will provide all information. సో ఫస్ట్ ఏంటి? కంప్లైన్స్ విత్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి కంప్లైన్స్ చేసి మేము ప్రిపేర్ చేసాము విత్ ఆల్ రెస్పెక్ట్ టు అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ లాస్, అంతేనా? తర్వాత ఇంకోటి ఏంటమ్మా? నెక్స్ట్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్, ప్రొవైడింగ్ ఆల్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్, అంతేనా? అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్. దీని గురించి మనం ఏం చేయాలి? రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది మనం గ్యాదర్ చేయాలి. తీసుకోవాలా లేదా మేనేజ్మెంట్ దగ్గర నుంచి కంపల్సరీగా? రైట్. ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? సో SA 200 లో కూడా అలాంటి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయో చూడండి. SA 200 లో ఏంటమ్మా? ఆబ్జెక్టివ్ చెప్తాడు. మన ఆబ్జెక్టివ్ ఏంటి? we are going to express an opinion on the financial statements. Our objective is not to, primary objective is not to detect frauds and errors. Our primary objective is to express an opinion on the financial statements. అర్థమైందమ్మా? రైట్. అది చెప్పేది ఎవరు? SA 200 కదమ్మా. రైట్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఏంటి అమ్మా? ఆడిట్ స్ట్రాటజీ, ఆడిట్ ప్లానింగ్ అండ్ ఆడిట్ ప్రోగ్రామ్, అంతేనా? ఓకే. ఇందులో కవర్ అయిన స్టాండర్డ్స్ చెప్పండి. SA 300. SA 300 లో మనకి ఏం తీసుకుంటామమ్మా? ప్లానింగే కదా. ఇందులో డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీని మనం డాక్యుమెంట్ చేస్తాం. తర్వాత ఆడిట్ ప్లాన్, డీటెయిల్డ్ ఆడిట్ ప్లాన్, అంతేనా? డీటెయిల్డ్ ఆడిట్ ప్లాన్ రెండు వేరు కదమ్మా. ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ అండ్ డీటెయిల్డ్ ఆడిట్ ప్లాన్. ఇదేం చేయాలి? మనం డాక్యుమెంట్ చేయాల్సిన రిక్వైర్మెంట్సే కదా మీవి. రైట్. నెక్స్ట్ ఇంకా ఇందులో మ్యాండేటరీగా మనం చేయాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమైనా చెప్పారు అందులోని SA 300 లో? సో SA 300 ప్లానింగ్ వచ్చేసరికి SA 220 లో కవర్ చేద్దాం అమ్మా. ఇక్కడ వచ్చేసరికి మ్యాండేటరీ రిటర్న్ రిప్రజెంటేషన్స్ కానీ ఏమన్నా కంపల్సరీ రిక్వైర్డ్ అని ఏమన్నా చెప్పారు ఎక్కడన్నా? లేదు కదమ్మా. నెక్స్ట్ చాప్టర్ ఏంటి? ఆడిట్ డాక్యుమెంటేషన్. ఆడిట్ డాక్యుమెంటేషన్ లో కవర్ అయిన స్టాండర్డ్స్ ఏంటి? SA 230, SA 500 ఆడిట్ ఎవిడెన్స్. ఇదేంటిది? డాక్యుమెంటేషన్, ఆడిట్ డాక్యుమెంటేషన్. తర్వాత ఇదేంటి? ఆడిట్ ఎవిడెన్స్. ఆడిట్ ఎవిడెన్స్ SA 501 అంటే ఏంటమ్మా? అంటే స్పెసిఫిక్ ఆడిట్ ఎవిడెన్స్ ఇన్ సర్టెన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్, అంతేనా? స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. ఎక్కడ ఆడిట్ ఎవిడెన్స్ ఏమవుతుంది కవర్ అవుతాయి ఇక్కడ? ఒకటి ఇన్వెంటరీ, తర్వాత లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్, తర్వాత సెగ్మెంట్ రిపోర్టింగ్, అంతేనమ్మా?
ఓకే, తర్వాత ఇంకా 520 ఏంటమ్మా, అనలిటికల్ రివ్యూ ప్రొసీజర్స్. ఈ అనలిటికల్ ప్రొసీజర్స్ అనేవి ఎక్కడ అప్లై చేస్తాం అనుకున్నాం, నియర్ టు ద ఎండ్ ఆఫ్ ది ఆడిట్, అంతేనా, నియర్ టు ద ఎండ్ ఆఫ్ ఆడిట్. సో ఎక్కడైనా సరే ఇంకా రిక్వైర్మెంట్స్ ఏమన్నా చెప్పారమ్మా, ఎస్ఏ 500 లో కానీ, ఎస్ఏ 501 లో కానీ, ఎస్ఏ 520 లో కానీ, దో చార్జ్ విత్ గవర్నెన్స్ కమ్యూనికేట్ చేయాలని కానీ, రిటర్న్ రిప్రజెంటేషన్స్ అప్టైన్ చేయాలి కానీ, సో అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి అమ్మా, అర్థమైందా. ఎక్కడైనా రిక్వైర్మెంట్స్ ఉంటే రాయండి ప్రత్యేకంగా. నెక్స్ట్ ఎస్ఏ 580 అంటే రిటర్న్ రిప్రజెంటేషన్స్. రిటర్న్ రిప్రజెంటేషన్స్ లో చెప్తాడు మీకు ఏమని, ఎస్ఏ 210 లో మనకి ఏముండాలనుకున్నామమ్మా, ప్రీ కండిషన్ ఫర్ అన్ ఆడిట్, ప్రిమైజ్ ఆఫ్ ఆడిట్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ప్రిమైజ్ ఆఫ్ ఆడిట్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉండాలనుకున్నాం కదమ్మా. ఆ రిటర్న్ రిప్రజెంటేషన్ విత్ రెస్పెక్ట్ టు ప్రీ కండిషన్ ఫర్ అన్ ఆడిట్ మ్యాండేటరీగా ఉండాలి. మిగతా స్టాండర్డ్స్ లో ఎక్కడైనా ఏమైనా చెప్తే కనుక అవన్నీ కూడా రిటర్న్ రిప్రజెంటేషన్స్ మనం అప్టైన్ చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం, అంతేనా. ప్రీ కండిషన్ ఫర్ అన్ ఆడిట్. నెక్స్ట్ ఎస్ఏ 320 ఎన్ని కూడా ఇదే దాంట్లో కదమ్మా. ఎస్ఏ 320 ఏంటి, మెటీరియాలిటీ, ఆడిట్ మెటీరియాలిటీ కదమ్మా. తర్వాత నెక్స్ట్ ఎస్ఏ 505 ఏంటిది, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ అనేవి ఎన్ని రకాలమ్మా, పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్, నెగటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్, అంతేనా. తర్వాత నెక్స్ట్ చాప్టర్ 4 ఏంటమ్మా, రిస్క్ అసెస్మెంట్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్. రిస్క్ అసెస్మెంట్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఏమున్నాయమ్మా ఇక్కడ, స్టాండర్డ్స్ ఏమున్నాయి, ఎస్ఏ 315 ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిస్క్, ఐడెంటిఫికేషన్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ డ్యూరింగ్ అన్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అంతేనా. సో ఇది ఎప్పుడు అప్లై చేస్తాం అనుకున్నామమ్మా, రిస్క్ అసెస్మెంట్ ప్లానింగ్ స్టేజ్ లోని, పెర్ఫార్మింగ్ ప్రొసీజర్స్ అండ్ కంక్లూజన్స్ నెరవేరేటప్పుడు కూడా కదమ్మా. తర్వాత ఎస్ఏ 315 అంటే 320 అంటే రెస్పాన్సెస్ టు 330 అంటే రెస్పాన్సెస్ టు అసెస్డ్ రిస్క్స్, అంతేనా. తర్వాత 610 ఏంటమ్మా, యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్. మా ఇంటర్నల్ ఆడిటర్ యొక్క డాక్యుమెంటేషన్ అనేది ఇక్కడ పైన ఎస్ఏ 230 డాక్యుమెంటేషన్ ఇస్ ద అసెట్ ఆఫ్ ఆడిటర్ కదమ్మా. అలాగే చెప్పి మనం యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ యూజ్ చేస్తున్నప్పుడు మనం వాటి డాక్యుమెంటేషన్ మనం తీసుకొచ్చా. ఇక్కడ 2 రకాలుగా చెప్తాడమ్మా స్టాండర్డ్ లో. ఏంటి, ఆడిటర్ డైరెక్ట్ అసిస్టెన్స్ తీసుకోవచ్చు ఇంటర్నల్ ఆడిటర్ ని, లేదా యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్, 2 చెప్తాడు కదమ్మా. ఇక్కడ ఇంటర్నల్ ఆడిటర్ ని మనం వాడు చేసిన వర్క్ ని యూజ్ చేసుకోవచ్చు, యూజింగ్ వర్క్, అంతేనా. రెండోది డైరెక్ట్ అసిస్టెన్స్, ఎస్ ఆర్ నో. అప్పుడు మన డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ కూడా అలాగే చెప్తాడు కదమ్మా. నెక్స్ట్ ఎస్ఏ 610 అంతే కదమ్మా ఈ స్టాండర్డ్ లోని, ఈ చాప్టర్ లో. నెక్స్ట్ 5th చాప్టర్ ఏంటి, ఫ్రాడ్ అండ్ ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్, అంతేనా. ఇందులో ఎస్ఏ 240 ఏనమ్మా, ఎస్ఏ 240 కన్సిడరేషన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ ఎర్రర్స్ ఇన్ అన్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అంతే కదమ్మా. రైట్, ఇస్ అ ప్రైమరీ ఆబ్జెక్టివ్ అంటున్నాడా, సెకండరీ ఆబ్జెక్టివ్ అంటున్నాడు. ఎక్కడైతే కనుక ఫ్రాడ్ అండ్ ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్ కనుక ఉన్నట్లయితే ఏం చేయమంటాడమ్మా, ఏదర్ కన్ఫర్మ్ ఆర్ డిస్పెల్, అంతేనా. కన్ఫర్మ్ అయితే కనుక
దానికి సంబంధించిన డీల్ చేయమంటాడు. ఎక్స్పల్ అయితే అంటే మనకి లేదు అని చెప్పేసి అంటుంటే నార్మల్ గా ఆడిట్ రిపోర్ట్ ఇచ్చుకోమంటాడు. అంతేనా? ఎక్కడైనా సరే డౌట్ అంటే అరైజ్ అయిందో లేదో అనేది త్రూ అవుట్ ద ఆడిట్ అలర్ట్ గా ఉండాల్సిన సిచ్యువేషనే కదమ్మా ఇది. మా త్రూ అవుట్ ద ఆడిట్ ఇక్కడ ఎక్కడైనా మిస్టేట్మెంట్ అరైజ్ అవుతుందా లేదా అని చెప్పేసి చూసుకోవాల్సిన సిచ్యువేషన్స్ లో SA 240 అనేది ఒకటి ఉంటుందమ్మా. ఎస్ ఆర్ నో? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ ఫ్రాడ్ అండ్ ఆడిటర్స్. నెక్స్ట్ ఇదేంటమ్మా 6th చాప్టర్ వచ్చేసరికి అకౌంటింగ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అదేంటి AS 10 గురించి ఉంటుందని చెప్పేసి మాట్లాడుకున్నాం. తర్వాత ఆడిట్ శాంప్లింగ్. మా ఆడిట్ శాంప్లింగ్ అంటే SA 530. అందరూ ఏం చెప్పారమ్మా? ఇక్కడ మనం శాంపుల్ అనేది అంటే 100% వెరిఫై చేయలేనప్పుడు <100% టెస్ట్ చెకింగ్ అన్నాం. 100% <100% చెకింగ్ ని శాంప్లింగ్ అని చెప్పేసి చెప్పాం. అవునమ్మా? ఈ శాంప్లింగ్ ప్రొసీజర్స్, శాంప్లింగ్ ఎక్కడ అప్లై చేయొచ్చు ఎలాగని చెప్పేసి మాట్లాడుకున్నాం లేదమ్మా? నెక్స్ట్ చాప్టర్ లో కవర్ అయిన స్టాండర్డ్స్ అనలిటికల్ రివ్యూ ప్రొసీజర్స్. అమ్మా అనలిటికల్ రివ్యూ ప్రొసీజర్స్ లో SA 520. కానీ అనలిటికల్ ప్రొసీజర్స్ ఎప్పుడు అప్లై చేస్తాం అనుకున్నాం? అట్ ప్లానింగ్ స్టేజ్ లోని, తర్వాత డ్యూరింగ్ ద ఆడిట్ ప్రొసీజర్స్ అప్లికేషన్ స్టేజ్ లోని, నియర్ టు ద ఎండ్ ఆఫ్ ఆడిట్ స్టేజ్ లోని. ప్రతి స్టేజ్ లోని SA 520 మనం అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయొచ్చు అనుకున్నాం కదమ్మా? సార్ నో. అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఏంటి? అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఏంటమ్మా? ట్రెండ్స్ అండ్ రేషియోస్. కంపారిజన్ వచ్చేసరికి మనం ప్రీవియస్ ఆడిటెడ్ ఫైనాన్షియల్స్ తో కంపారిజన్ చేయొచ్చు, లేకపోతే ఇండస్ట్రీ నార్మ్స్ తో కంపేర్ చేయొచ్చు, బడ్జెటెడ్ ఫార్మ్స్ తో కంపేర్ చేయొచ్చు కదమ్మా? అలా చేసే వాటిని ఏమంటాం? అనలిటికల్ ప్రొసీజర్స్. నెక్స్ట్ మా ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసేటప్పుడు ఇన్స్పెక్షన్, అబ్జర్వేషన్ ఇవన్నీ కూడా మనకి ప్రొసీజర్స్ చెప్పారు కదమ్మా? నెక్స్ట్ 9th చాప్టర్ ఏంటమ్మా? కంపెనీ ఆడిట్. ఓకే, అది మనం డీల్ చేయలేదు. అండ్ నెక్స్ట్ 10th చాప్టర్ అకౌంట్స్ ఆఫ్ కంపెనీస్, అది కూడా మనం డీల్ చేయలేదు. అందులో స్టాండర్డ్స్ కూడా కవర్ అవ్వవు. నెక్స్ట్ అమ్మా ఆడిట్ రిపోర్ట్ అండ్ కారో. ఇందులో కవర్ అయిన స్టాండర్డ్స్ ఏంటి? SA 700, 701, 705, 706. ఓకే, నెక్స్ట్ స్పెషల్ ఆడిట్. మా స్పెషల్ ఆడిట్ అంటే ఏమని చెప్పుకున్నామమ్మా? వేరియస్ ఎంటిటీస్ యొక్క మనం ఆడిట్ అనేది ఎలా చేస్తాము అని చెప్పేసి అంటే ఒక ప్రొసీజర్ కూడా చెప్పుకున్నాం కదా, ఎలా ఫాలో అవ్వాలని చెప్పేసి. తర్వాత గవర్నమెంట్ ఆడిట్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమని చెప్పుకున్నాం? కాన్సెప్ట్ ఆఫ్ ప్రొప్రైటరీ. అంతేనా? సో ఇక్కడ C&AG అపాయింట్మెంట్ గురించి వాటి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం కదమ్మా? కాన్సెప్ట్ ఆఫ్ ప్రొప్రైటరీ ఆడిట్ ఇస్ ఎ మేజర్ థింగ్ ఇన్ గవర్నమెంట్ ఆడిట్. ఎస్ ఆర్ నో? ఇంకా ఇక్కడ ఏముంటాయి? ఆడిట్ ఆఫ్ మనకి ఎక్స్పెండిచర్ ఆడిట్ అంటే ఆడిట్ ఆఫ్ శాంక్షన్స్ కదమ్మా? తర్వాత ఆడిట్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ దానికి సంబంధించింది. నెక్స్ట్ రూల్స్, ఆడిట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదమ్మా అక్కడ ఉండేది మనకి మేజర్ గానే. నెక్స్ట్ మిస్లేనియస్ లో ఏం చెప్పుకున్నామమ్మా? కట్ ఆఫ్ ప్రొసీజర్స్. సో ఇందులో మనకి SCS అయినా కవర్ అయినాయా? SCS ఏం కవర్ అవ్వలేదు కదమ్మా. తర్వాత నెక్స్ట్ స్టాండర్డ్స్. ఈ స్టాండర్డ్స్ లో కవర్ అయిన ఏమేమి ఉన్నాయమ్మా? SA 220 క్వాలిటీ కంట్రోల్. అంతేనా? SA 220 క్వాలిటీ కంట్రోల్. 240 consideration of laws and regulations in an audit of financial statements. 250 consideration of 250 consideration of laws and regulations. Okay, 240 fraud and okay, right. Next 299 joint auditors. 510 initial audit engagements. 550 related parties. 560 subsequent events. 570
going concern 710 comparative financial statements SQC1 అంతేనా రైట్ నెక్స్ట్ చాప్టర్ ఏంటమ్మా ఆడిట్ ఇన్ ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్ మనకు సంబంధం లేదు నెక్స్ట్ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమనుకున్నాం ఆడిట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దీన్ని ఏమనుకున్నాం వౌచింగ్ అండ్ వెరిఫికేషన్ మా వౌచింగ్ అంటే ఏంటి P&L ఐటమ్స్ కి సంబంధించినవి అనుకున్నాం వెరిఫికేషన్ అంటే బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ కి సంబంధించినవి అనుకున్నాం వీటికి వౌచింగ్ వస్తే ఏ పాయింట్స్ లో మనం రాయాలో రాసుకున్నాం తర్వాత వెరిఫికేషన్ గురించి క్వశ్చన్ వస్తే ఏ పాయింట్స్ అనేవి మెన్షన్ చేయాలనేది మనం అనుకున్నాం ఎస్ ఆర్ నో తర్వాత ఆడిట్ ఆఫ్ LLP దీనికి సంబంధించిన రెగ్యులేషన్స్ అన్ని చూసాం కదమ్మా తర్వాత ఆడిట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఓకే ఆడిట్ ఆఫ్ బ్యాంక్స్ ఇక్కడ మేజర్ గా ఏంటి NPA రికగ్నిషన్ కదా NPA నార్మ్స్ NPA రికగ్నిషన్ ఎస్ ఆర్ నో సో టోటల్ గా ప్రాసెస్ అంటే ఆడిట్ ప్రాసెస్ అంటే ఏముంటుంది చెప్పండి అమ్మా ఫస్ట్ ఏంటి లెటర్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ ఓకే ఇక్కడ లెటర్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ కి వచ్చేసరికి మనం ఏం చూస్తాం SA 210 అంతేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ SA 210 చూసుకోవాలి కదమ్మా రైట్ తర్వాత యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అంతేనా మనం యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు కదమ్మా ఆడిట్ ని రైట్ ఒకవేళ యాక్సెప్ట్ అంటూ చేసాము అని చెప్పేసి అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం ఇనిషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్స్ ఏముంటాయి కమ్యూనికేషన్ విత్ ప్రీవియస్ ఆడిటర్ ఉంటుంది కదమ్మా కమ్యూనికేషన్ విత్ ప్రీవియస్ ఆడిటర్ తర్వాత statutory compliances like మనం ROC కి కంపెనీస్ అయితే కనుక ROC కి అపాయింట్మెంట్ గురించి చెప్పడం ఇవన్నీ ఉంటాయి కదమ్మా సో ఇంటిమేషన్ స్టాట్యూటరీ కంప్లైన్సెస్ తర్వాత నాలెడ్జ్ ఆఫ్ క్లయింట్స్ బిజినెస్ అంటే లైక్ వాట్ ఎవర్ ద ఇంటర్నల్ కంట్రోల్స్ ఏం ఫాలో అవుతున్నారు వాళ్ళ అకౌంటింగ్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అకౌంటింగ్ సిస్టమ్ ఏంటి అప్లికబుల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ ఇంటర్నల్ రూల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అవి కూడా చూస్తాం కదమ్మా సో వాళ్ళ తర్వాత ఏంటి వాళ్ళ ఫార్మేషన్ గురించి ఎలా ఫార్మ్ చేశారు ఎంటిటీని వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్ గురించి కూడా తీసుకుంటాం కదమ్మా తర్వాత ఇనిషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ తర్వాత ఏంటి ఇనిషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అంతేనా సో ఇనిషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ తర్వాత ఏం చేస్తామమ్మా ప్లానింగే కదా సో ప్లానింగ్ అంతేనమ్మా క్వాలిటీ కంట్రోల్ సో ఇనిషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్స్ నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ కంటే ముందే మనం ఏం చేయాలి ఇక్కడ మర్చిపోయాం క్వాలిటీ కంట్రోల్ SA 220 క్వాలిటీ కంట్రోల్ చేయాలా లేదా అంటే SA 220 లో ఏం చేయాలి ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ని అపాయింట్ చేయడం తర్వాత ఎంగేజ్మెంట్ టీమ్ ని అపాయింట్ చేయడం చేయాలా లేదమ్మా సో ఇక్కడ మనం స్టాట్యూటరీ కంప్లైన్సెస్ చేసిన వెంటనే మన ఫర్మ్ లోంచి ఒక ఆడిటర్ ని ఒక పార్ట్నర్ ని ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఏం చేస్తాం ఒక పార్ట్నర్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ కింద అపాయింట్ చేయడం అందులో మన టీమ్ మెంబర్స్ ఎంగేజ్మెంట్ టీమ్ ని అపాయింట్ చేయడం చేయాలి కదమ్మా రైట్ తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ వీళ్ళు అప్టైన్ చేస్తారు ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఎంగేజ్మెంట్ టీమ్ అంతే కదమ్మా ఆర్ ఎల్స్ వీ కెన్ సే దట్ స్టాట్యూటరీ కంప్లైన్సెస్ కంటే ముందే చేస్తామని చెప్పుకోవచ్చు ఎందుకు వాళ్ళు సబ్మిట్ చేయాలి కదమ్మా ROC సబ్మిట్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ అన్ని వాళ్ళు సబ్మిట్ చేస్తారు అనుకోవచ్చు కదా ఆ పని చేద్దాం సో ఇక్కడ స్టాట్యూటరీ కంప్లైన్సెస్ కంటే ముందే క్వాలిటీ కంట్రోల్ SA 220 రాద్దాం ఓకేనా తర్వాత ప్లానింగే కదమ్మా
ఆడిట్ ప్లానింగ్ లోకి వచ్చేసరికి మనం ఇక్కడ ఏ స్టాండర్డ్ అనుకున్నాం, SA 300. దీన్ని కన్సిడర్ చేసేటప్పుడు మనం ఏంటి, మెటీరియాలిటీ SA 320 చూస్తాం, తర్వాత SA 350 చూస్తాం, SA 330 రెస్పాన్సెస్ చూస్తాం, SA 520 అనలిటికల్ రివ్యూ ప్రొసీజర్స్ చేస్తాం. ప్లానింగ్ స్టేజ్ లోనే కదా మనం అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేస్తాం. తర్వాత ఏంటమ్మా, అప్లికేషన్ ఆఫ్ ప్రొసీజర్స్, అంతేనా? ఈ అప్లికేషన్ ఆఫ్ ప్రొసీజర్స్ అంటే రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్, అదర్ ప్రొసీజర్స్ లో మళ్ళీ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్, అనలిటికల్ రివ్యూ ప్రొసీజర్స్, అంతేనా? మా టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అంటే మళ్ళీ ట్రాన్సాక్షన్స్, టెస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, టెస్టింగ్ ఆఫ్ బ్యాలెన్సెస్. సో దీన్ని ఏమంటాం, వౌచింగ్, దీన్నేమో వెరిఫికేషన్. అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే SA 520 అన్నమ్మా, రైట్. తర్వాత ప్రొసీజర్స్ అప్లై చేసి ఏం గ్యాదర్ చేస్తాం, ఆడిట్ ఎవిడెన్స్ కి సంబంధించిన దాంట్లో సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలి. ఏంటిది, సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. ఇక్కడ అదర్ ప్రొసీజర్స్ లో రెండు రకాలు ఏంటి, కంప్లైన్స్ ప్రొసీజర్స్, సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్, అంతేనా? ఈ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ లో రెండు రకాలమ్మా, అంతేనా? రైట్. కంప్లైన్స్ ప్రొసీజర్స్ అంటే ఇంటర్నల్ కంట్రోల్స్ ని వెరిఫై చేయడం, ఇదేంటిది ట్రాన్సాక్షన్స్ అండ్ బ్యాలెన్సెస్ ని వెరిఫై చేసేది, అంతేనా? రైట్. నెక్స్ట్ ఆడిట్ ఎవిడెన్స్ కి సంబంధించింది SA 500, SA 501, SA 505, SA 580, అంతేనా? రైట్. తర్వాత డాక్యుమెంటేషన్ ఆఫ్ ఎవిడెన్స్ గ్యాదర్డ్, SA 230, అంతేనమ్మా? తర్వాత మళ్ళీ కంక్లూజన్స్ అరైవ్ అవుతాం కదమ్మా. ఈ కంక్లూజన్స్ అరైవ్ అవ్వడానికి ముందే మనం నియర్ టు ద ఎండ్ ఆఫ్ ది ఆడిట్ ఏం చేస్తాం, మళ్ళీ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేస్తాం కదమ్మా, SA 520. తర్వాత కంక్లూజన్స్ డ్రా చేస్తాం కదమ్మా, ఈ కంక్లూజన్స్. తర్వాత రిపోర్టింగ్, ఈ రిపోర్టింగ్ వచ్చేసరికి ఏ స్టాండర్డ్స్ అమ్మా, SA 700. ఏంటిది, అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తాం అనుకుంటే, అంతేనా? అన్క్వాలిఫైడ్ ఒపీనియన్. తర్వాత 705 మోడిఫైడ్ ఒపీనియన్. తర్వాత 701 key audit matters. Okay. 706 emphasis of matter paragraph and other matter paragraph. ఇవన్నీ కూడా రిపోర్టింగ్ లో కదమ్మా మనం చదువుకున్నవి, రైట్. సో ఇలా రిపోర్ట్ చేస్తాం. ఇంకా ఫర్దర్ గా స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని చూస్తాం, అంతే కదమ్మా. సో ఇది టోటల్ గా మనకి ఆడిట్ కి సంబంధించిన ఓవర్వ్యూ. ఎక్కడైనా స్టాండర్డ్స్ మనం మొత్తం చాప్టర్ వైజ్ గా రాసుకున్నాం కదమ్మా. ఏ స్టాండర్డ్స్ మర్చిపోయినా సరే మీరు ఏం చేయాలి, ఈ టోటల్ ప్రాసెస్ లో ఇక్కడ ఈ టోటల్ ప్రాసెస్ ఉందా, ఈ టోటల్ ప్రాసెస్ లో మీరు ఆ స్టాండర్డ్స్ ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వచ్చేయండి అమ్మా. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఓవరాల్ గా మీకు ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఎక్కడిది ఇచ్చాడు అని చెప్పేసి అని అడగకుండా మనకి డౌట్ రాకుండా మనకి ఉపయోగపడుతుంది అమ్మా. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మనకి కొన్ని ఆస్పెక్ట్స్ అయినా గుర్తు రాకపోయినా సరే ఈ ప్రాసెస్ ద్వారా మనకి గుర్తొచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? షల్ వి మూవ్ ఫార్వర్డ్? సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయిందమ్మా, ఆడిటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.